తూర్పుగోదావరి జిల్లా కడియం పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. ఈ మేరకు పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ నోటీసులు జారీ చేసింది. గత 5 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తుండగా కార్మికుల సమ్మెతో నష్టాలు వాటిల్లాయని మిల్లు యాజమాన్యం చెబుతోంది. అయితే పేపర్ మిల్లు యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక సంఘాల చర్చలు జరుగుతున్నాయి. కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం పేపర్ మిల్లు వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? వాళ్ళ డిమాండ్స్కి వీళ్ళు ఓకే అన్నారా? మరి శ్రీదేవి, ఏదైతే కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం ప్రకటించిన లాకౌట్కి నిరసనగా ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. మండిపడుతున్న పరిస్థితి ఉంది. అక్రమంగా లాకౌట్ ప్రకటించారని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన కార్మిక శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో కలిసి ఇటు యాజమాన్యాన్ని అటు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూడా పిలిచారు. ఇప్పుడు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే అక్రమ లాకౌట్ని ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ కార్మిక సంఘాలు జేఏసీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు జీతాలు కూడా ఏదైతే 3.5 సంవత్సరాలుగా వేతన సవరణ జరగలేదు, కాంట్రాక్ట్ కార్మికులకి 3.5 సంవత్సరాలుగా వేతన సవరణ జరగలేదు కాబట్టి వెంటనే అది వేతన సవరణ చేసినట్లయితే ఈ ఆందోళన నిర్మిస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఒక 4 కాంట్రాక్ట్ కార్మికుల్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన వారు మొత్తం సస్పెన్షన్ కూడా వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఇక్కడ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముందుగా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఇక్కడ ఏదైతే యాజమాన్యం ప్రతినిధులు ఉన్నారో వారితో చర్చలు జరిపారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఒక కాంట్రాక్టులో ఉన్నారో ఆ కాంట్రాక్టులతో కూడా చర్చలు జరిపారు. ఇప్పుడు చివరిగా కార్మిక సంఘ నాయకులతోటి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఏ రకంగా విజయవంతం అవుతాయా లేదా, అసలు ఏంటి యాజమాన్యం ఏం చెప్పింది, కార్మిక సంఘాల డిమాండ్స్ని ఎంతవరకు పరిష్కరిస్తారనే విషయం మీద ఇప్పుడు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే గత రాత్రి 10 గంటలకి యాజమాన్యం ఈ లాకౌట్ నోటీస్ని గేట్ దగ్గర ప్రదర్శించింది. సీషిఫ్ట్కి వెళ్తున్న పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ పేపర్ మిల్లో దాదాపు 850 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. అలాగే 400 పైసలకు ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే కార్మికులు ఉన్నారు. రెగ్యులర్గా పనిచేసే కార్మికులకి ఎలాంటి అవంతరాయం లేకుండా, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు గత 27వ తేదీ నుంచి గత నెల 27వ తేదీ నుంచి ఇక్కడ సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో 4 కార్మికుల్ని సస్పెండ్ చేయటం, అందులో తోటి కొంచెం ఆందోళన ఉధృతమైంది. ఈ నేపథ్యంలో ఈ 4 రోజుల వల్ల తమ కార్యకలాపాలకి ఉత్పత్తికి ఇబ్బంది కలిగింది, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఒక షాకుతోటి అక్రమ లాకౌట్ని యాజమాన్యం ప్రకటించిందని చెప్పి కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కనుక వెంటనే చర్యలు తీసుకోకపోతే, వెంటనే చక్కదిద్దకపోతే కనుక ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఒకవైపు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. అలాగే వారికి ఇక్కడ సిఐటియు మద్దతుగా నిలిచింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతుగా నిలిచి ఇప్పుడు చర్చలు కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే దాదాపుగా 1200 మంది పైగా ఇక్కడ కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో 2019లో ఈ వేతన ఒప్పందం జరిగింది. అది 3.5 సంవత్సరాలు జరిగింది. వేతన ఒప్పందం అయిపోయి ఇప్పుడు 3.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తమ వేతనాలు సవరించడం లేదు, ఒప్పందాలు చేసుకోవడం లేదన్న ప్రధాన డిమాండ్ తోటే ఈ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇక్కడ లాకౌట్ని ప్రకటించింది. దీని మీద వెంటనే లాకౌట్ని ఎత్తివేయాలి, తమ సమస్యలు ఏదైతే జీతాలు పెంచాలి, వేతన ఒప్పందం చేసుకోవాలి, ఏదైతే కార్మికులు సస్పెండ్ చేశారో వారిని వెంటనే వారి మీద సస్పెన్స్ ఎత్తేయాలన్న ప్రధాన డిమాండ్లతోటి ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.